నెల్లూరు జిల్లాలో ఆడపిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఒక టీచర్కు దేహశుద్ధి చేశారు. గ్రామానికి చెందిన వెంగయ్య అనే ఉపాధ్యాయుడు ఒక విద్యార్థినిని నెల్లూరు నగరంలోని ఒక లాడ్జికి తీసుకెళ్లినట్టు ఆరోపణ రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ విషయం తెలియగానే కొంతమంది యువకులు, పెద్దలు నెల్లూరులోని ఆ లాడ్జికెళ్లి బాలికను అక్కడి నుంచి రక్షించి తీసుకొచ్చారు. అయితే అనంతరం బాలిక పేరెంట్స్కి సమాచారం అందించారు. విద్యార్థిని పేరెంట్స్, గ్రామస్తులు టీచర్ని నిలదీయగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని సమాధానం చెప్పడంతో దేహశుద్ధి చేశారు. దీంతో వెంకయ్య భయంతో అక్కడి నుంచి తప్పించుకుని సమీప గోడ దూకి పరారయ్యారు. ప్రస్తుతం అతని ఆచూకీపై పోలీసులు గాలిస్తున్నారు. అయితే గ్రామస్తుల నుండి వచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా సమాచారం. బాలికకి సముచిత వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నట్టుగా అధికారులు తెలిపారు. గ్రామంలో ఈ ఘటనపై ఆందోళన వ్యక్తమవుతుంది. కొందరు ప్రజలు దేహశుద్ధిని తప్పుపడుతున్నప్పటికీ మరికొందరు బాలికపై జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక టీచర్ అయి ఉండి ఇలా ప్రవర్తించడం తలుచుకుంటేనే దురదృష్టకరం. చదువు నేర్పే గురువు చేత కీచకత్వం ఎదురవ్వడం బాధాకరం అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మరోసారి పాఠశాలలో పిల్లల భద్రతపై ప్రశ్నలు రేపుతోంది. టీచర్ అనే బాధ్యతాయుత పదవిలో ఉండి ఈ తరహా ప్రవర్తన చేయడం వల్ల విద్యా వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్నామని పలువురు అంటున్నారు. ముఖ్యంగా యువతిని తప్పుదోవ పట్టించడం, విద్యార్థులపై తప్పుగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. జిల్లా విద్యాశాఖ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి వెంకయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పోలీసులు, విద్యాశాఖ కలిసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలపై బాధ్యత వహించే స్థాయిలో ఉన్న టీచర్లు వారి ప్రవర్తనలో నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎటువంటి సంఘటన తిరిగి జరగకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వానికి, సమాజానికి కూడా ఉంది.